స్వరము. యేసుదేవుడు ఆదరించు నిన్ను, ఆత్మదేవుడు విమోచన స్వరము. సర్వ ప్రజలకు దేవుని వరము, విమోచన స్వరము. సర్వ ప్రజలకు దేవుని వరము. విమోచన స్వరము. సర్వ ప్రజలకు దేవుని వరము, విమోచన స్వరము. సర్వ ప్రజలకు దేవుని వరము. దేవుని వాక్యంలో నుండి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ 2016వ సంవత్సరం కొరకు మన కొరకు సిద్ధపరిచిన ఓ మంచి వాగ్దానం, నూతన సంవత్సరానికి ప్రభు సిద్ధపరిచిన వాగ్దానం మీకు అందరికీ ఎదుటి కనబడుతుంది. సమస్త జన్మల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు అని చెప్పండి. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో నుండి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడిచ్చిన ఒక శ్రేష్టమైన వాగ్దానం, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు. అంతేకాకుండా ఇంకొక ప్రత్యేకమైన మాట ఏంటనంటే, గత సంవత్సరం దేవుడు మన జీవితాలకు ఒక మంచి వాగ్దానాన్ని ఇచ్చాడు. ఏంటనంటే, ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధియు క్షేమమును నేను మీకు కలుగు చేసేదను. 2016వ సంవత్సరానికి దేవాతి దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏదనంటే, సమస్త జనుల కంటే ఎక్కువగా మనము ఆశీర్వదించబడతాం. ఎప్పుడు ఆశీర్వదించబడతాం? ఎవరితో అసలు ఈ మాటలు గుర్తు చేశారనంటే, మన పితరులై ఉన్న ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత వారందరినీ ఐగుప్తు చెరలో నుంచి, ఇబ్బంది కొలిమిలో నుంచి, ఇనుప సంఖ్యలలో నుంచి, వెట్టి చాకిరిలో నుంచి, భయంకరమైన రోగములు వ్యాధులన్నిటిలో నుంచి, చాలని తిండి, కంటికి సరిపడిన నిద్ర లేదు, విశ్రాంతి లేదు, వారికి నచ్చినట్టుగా ఉండటానికి పరిస్థితులు ఏవి అనుకూలంగా లేవు. అలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారందరూ దేవునికి మొర్రపెట్టగా దేవుడు వారి మరణాలకించి వారి పరిస్థితులను జ్ఞాపకం చేసుకొని ఐగుప్తు దాస్యంలో నుంచి వాళ్ళని అందరినీ బయటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు వాళ్ళకి తెలియజేస్తున్న మాట ఏంటనంటే, ఆయన అంటున్నాడు, నేను మీకు వాగ్దాన దేశాన్ని ఇస్తున్నా. ఆ వాగ్దానం చేయబడిన దేశం అనబడిన పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలో మీరు ఆశీర్వదించబడతారు. ఎట్లాగున ఆశీర్వదించబడతారు? సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడతావు. ఎప్పుడు ఆశీర్వదించబడతావు? మోషే భక్తుని ద్వారా దేవుడు ఇశ్రాయేలు సంఘానికి మాటలు తెలియజేస్తున్నాడు. ఎప్పుడు ఆశీర్వదించబడతావనంటే 12వ వచనంలో ఆయన అంటాడు, మీరు ఈ విధులను వినాలి. రెండవది, విన్నా వాటిని మీరు అనుసరించాలి. మూడవది, అనుసరించి వాటి చొప్పున మీరు నడుచుకోవాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను
ఆశీర్వదిస్తాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం ఆలకిస్తున్న నీవు నేను మనం అందరం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆయన సన్నిధిలో సకల జనుల కంటే ఎక్కువగా మనం ఆశీర్వదించబడాలి. ఆశీర్వదించబడాలనంటే దేవుని యొక్క విధులను మనం విని వాటిని అనుసరించి నడుచుకునే వారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే అబ్రాము అనే వ్యక్తిని గురించి తారసపడతా ఉంటది. ఆదికాండం 11వ అధ్యాయంలో అబ్రాము అనే వ్యక్తి యొక్క వృత్తాంతాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన తెరహుకి కుమారునిగా ఉన్నాడు. అబ్రహాం తోడబుట్టిన వాళ్ళు ఇంకా సహోదరులు ఇద్దరు ఉన్నారు. ఈ అబ్రహాం తోడబుట్టిన మిగిలిన ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. ఆ ఇంటిలో పెద్ద కుమారునిగా ఉంటున్నాడు అబ్రహాం అనే ఆయన. దినాలు గడిచిపోయాయి, పెరిగి పెద్దవాడైపోయాడు, పెళ్ళైపోయింది. పెళ్ళైపోయి కూడా 75 సంవత్సరాల వయసుకు వచ్చాడు గాని వాళ్ళ ఆవిడ 65 సంవత్సరాల ప్రాయానికి వచ్చింది. గాని వాళ్ళ జీవితం మీద ఉన్న మాట ఏంటన్నానంటే శారాయి గొడ్రాలయ్యుండెను. శారాయి గొడ్రాలయ్యుండెను. గొడ్రాలయ్యి ఉండటం ద్వారా సమాజంలో ఎంత పలచనో ఎంత చులకనో మనందరికీ తెలుసు. అలాంటి గొడ్రాలయ్యి ఉండి ఓ ప్రక్కన బాధను అనుభవిస్తున్నారు. మరొక ప్రక్కన అబ్రాము జీవితంలో ఉన్న కొదువు ఏది అనంటే వాక్యం మనం జ్ఞాపకం చేసే మాట, ఆ ఇంటిలో ఈయనకన్నా ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. ఇద్దరు తమ్ముళ్ళలో ఆఖరి వాడు, కడగోటి వాడు, చిన్నవాడు వీళ్ళిద్దరు అన్నల కంటే తండ్రి కంటే ముందుగా తనువు చాలించి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయేవాడు ఓ చిన్న నలుసుకు జన్మనిచ్చి లోతు అని ఆయనను కని తండ్రి చనిపోయాడు. అప్పుడు బాధ కలిగింది, అయ్యో నీకన్నా ఇద్దరు అన్నలు బ్రతికే ఉన్నాం కదరా, నీకన్నా కన్న తండ్రి కూడా బ్రతికే ఉన్నాడే, నువ్వు అంత తొందరగా వెళ్ళిపోయావే, మరణం నిన్ను తీసుకువెళ్ళిపోయిందే, వెళుతూ వెళుతూ బిడ్డను గాని ఆ బిడ్డను తండ్రి లేని వానిగా చేసావని చెప్పి కుమిలిపోతూ బాధపడుతూ ఉన్నాడు. ఈ రెండు బాధలే కాకుండా ఆ ఆదికాండం 11వ అధ్యాయం చివరిలో జ్ఞాపకం చేసుకుంటే ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న కన్న తండ్రి అయ్యున్న తెరహు కూడా మృతి పొందాడు. ఎప్పుడైతే తండ్రి చనిపోయాడో హృదయం బద్దలైపోయింది, తలడిల్లిపోయే పరిస్థితులకు వచ్చాడు. ఓ భయంకరమైన ఇబ్బందిని అనుభవిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులలో, అలాంటి భయానకమైన దుఃఖకరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు, సొమ్మసిల్లిపోయిన పరిస్థితులలో ఉన్నప్పుడు దేవుడైన యెహోవా 12వ అధ్యాయంలో ఆయనతో మాట్లాడుతూ అంటున్నాడు, అబ్రామా నేను నిన్ను అబ్రహాముగా ఆశీర్వదిస్తా. అంటే అనేక జనములకు తండ్రినిగా నేను నిన్ను చేస్తా, నీ భార్యను తల్లిగా చేస్తా. అయ్యా ఎంతమందిని ఇస్తావు బిడ్డలను అంటే ఆ రాత్రి పూట దేవుడైన యెహోవా అబ్రామును బయటికి తీసుకొచ్చి ఆకాశం వైపు చూపించి ఆ నక్షత్రాలను లెక్క పెట్టు అని అన్నాడు. లెక్క పెట్టడం వల్ల లెక్క జారిపోతా ఉంది అని అంటున్నాడు. ఇది లెక్క పెట్టడం నా వల్ల కాదు అని అన్నాడు. సరే సముద్రం తీరంలోనికి తీసుకొచ్చి తీరమందలి ఇసుక రేణువులన్నీ లెక్కెట్టమన్నాడు. అవి కూడా ప్రయత్నం చేశాడు, ప్రయత్నాలు విఫలమైపోయాయి. బాబు ఇది కూడా నా వల్ల కాదు అన్నాడు. అయితే నేను నీకిచ్చే సంతానం ఎవరు లెక్కింపటానికి వల్ల కానంత మందిని నేను నీకు నీ భార్యకు సంతానాన్ని ఇవ్వబోతున్నా. దేవునికి స్తోత్రం. వెంటనే ఆయన అంటున్నాడు, అయ్యా ఎంతకీ నువ్వు నాకు సంతానాన్ని ఇస్తానంటున్నావు, విస్తారంగా ఇస్తానంటున్నావు, సమస్త జనముల కంటే ఎక్కువగా నన్ను ఆశీర్వదిస్తానంటున్నావు కదా, తమరి పేరేంటి, తమరి నామధేయం ఏంటనంటే ప్రభు అంటున్నాడు, నా పేరు సర్వశక్తి కలిగిన దేవుడు. నా ప్రియమైన దేవుని జనాంగమా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు అంటున్నాడు, ఆయన మనల్ని సమస్త జనుల కంటే ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. నీ చేతి పనిలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ చదువులో, నీ ప్రొఫెషన్ ఏదైతే ఉందో, నీ బ్రతుకు తెరువు నిమిత్తం నువ్వు ఎంచుకున్న పని, నీ వృత్తి ఏదైతే ఉందో అందులో దేవుడు నిన్ను సకల జనుల కంటే ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడో తెలుసా, నీవు ఆయన విధులను వినాలి, విని వాటి చొప్పున వాటిని అనుసరించి నడుచుకుంటే అప్పుడు ఆయన సకల జనుల కంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదిస్తారు. సరే ఇన్ని చెప్పిన దేవుడు అబ్రామునికి ఇచ్చాడా అని అంటే నిండు 100 ఏళ్ల వయసు వచ్చినప్పుడు దేవుడు ఆయనకి బిడ్డలని ఇచ్చాడు. వాళ్ళ ఆవిడికి 90 సంవత్సరాలు, ఆయనకి 100 సంవత్సరాలు. 100 ఏళ్ల వయసులో
దేవుడు 12 మగబిడ్డను ఇచ్చి ఆ బిడ్డ ద్వారా సంతానాన్ని విస్తారంగా విస్తరింపజేశాడు. అబ్రహామును సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించాడు. కారణం ఏంటనంటే దేవుడు ఒక మాట చెప్పాడు, అబ్రామా నేను నిన్ను సకల జనుల కంటే విస్తారంగా ఆశీర్వదిస్తా, అయితే నీవు నేను చెప్పే విధిని వినాలి. అంటే నేను నీకు చెప్పే పనిని నువ్వు వినాలి. ఏం పని చెబుతావు నాయనా అంటే ఆయన అంటున్నాడు, నీ దేశం నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించే ప్రదేశానికి పద, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తా. అంటే దేవుని వాక్యం మనకు చెప్పే మాట, ఈ రాత్రి నీవు ఆశీర్వదించబడాలనుకుంటే 2016 సంవత్సరంలో సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు దీవించబడాలని కోరుకుంటే మనం కూడా ఆయన మనకు చెప్పిన పనిని చేసేవారిగా ఉండాలి. ఆయన వాక్యాన్ని విని దాని చొప్పున నడిచేవారిగా మనము ఉండాలి. ఆయన చెప్పినట్టుగా చేయటం కొంచెం కష్టమే, కొంచెం బాధగానే ఉంటది. వినటం సులభమే గాని ఉన్న దేశాన్ని వదిలిపెట్టడం సామాన్యమైంది కాదు. మనం మన ఊరు వదిలిపెడితే, మన ఇల్లు వదిలిపెడితే, ప్రక్కోళ్ళ ఇల్లు ఎంత సుందరమైన ఇల్లు అయినా సరే అక్కడ నిద్ర పట్టిద్దండి, పొర్రపాటును కూడా నిద్ర పట్టనే పట్టదు. మరి అబ్రాహాం గారితోనైతే ఓ 1 రోజులు 20 రోజులు 10 రోజులు అంటలా, నీవు నీ దేశాన్ని విడిచిపెట్టాలి, నీ బంధువులను విడిచిపెట్టాలి, నీ తండ్రిని విడిచిపెట్టాలి, నేను చూపించే ప్రదేశానికి వెళితే అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఎంతగానంటే సమస్త జనముల కంటే ఎక్కువగా నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఈ రాత్రి మనం ఆయన మాట వినగలుగుతున్నావా? ఆయన చెప్పిన పని చేయగలుగుతున్నావా? ఆయన చెప్పిన పని ఏంటనంటే నీకు క్షేమం కలుగుట కొరకై ఇదిగో ఇదే మిక్కిలో అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం కాబట్టి నీవు ఆయన చెంతకొచ్చి సువార్తను విని దానిని నమ్మి పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మమును పొందితే అప్పుడు ఆయన మాట విని దాని చొప్పున నువ్వు చేసినట్లు. ఎప్పుడైతే నువ్వు అలాగుని చేస్తావో అప్పుడు ఆయన సమస్త జనముల కంటే మనలను ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. ఆయన మాట ఇచ్చి తప్పటానికి నరుడు కాదు, ఆయన దేవుడు. అందుకని భక్తుడు అంటాడు, వాక్కు ఇచ్చిన దేవుణ్ణి నీవు పాడికొని ఆడు, వాక్కు ఇచ్చిన దేవుణ్ణి నీవు పాడికొని ఆడు, तेरा प्रार्थिंचो तेरा प्रार्थिंचो सोलु पोवलु ननासा सोलि पोवलु. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి తప్పటానికి నరుడు కాదు. ఆయన మాట ఇచ్చాడంటే దానిని తప్పకుండా నెరవేరుస్తాడు. అబ్రహాం గారిని సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించడానికి గల కారణం ఆయన దేవుడు అప్పచెప్పిన విధిని విన్నాడు, విని దాని చొప్పున నడిచాడు. ఈ రాత్రి నీ జీవితంలో, నా జీవితంలో మనం కూడా దేవుడు మనకు అప్పచెప్పిన దానిని విని దాని చొప్పున మనం నడిస్తే దేవుడు మనలను కూడా సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. ఆయన చెప్పిన మాట ఏది అనంటే మనం ఆయన దగ్గరికి రావాలి, వచ్చిన తర్వాత మన పాపములను మనం ఒప్పుకోవాలి, ఒప్పుకున్న పాపాలను విడిచిపెట్టాలి, విడిచిపెట్టిన మనం పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మమును పొందాలి. ఈ చొప్పున మనం చేస్తే ఆయన మనల్ని సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి ఆయన విధి చొప్పున మనం నడిచి, ఆయన మాటలను అనుసరించి నడిచి ఆయన ద్వారా విస్తారంగా ఆశీర్వదించబడుదుము గాక. అబ్రహామును వగలే మనం కూడా ఆశీర్వదించబడుదుము గాక. అంతేకాదు ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు జీవితాన్ని గుర్తు చేసుకున్నప్పుడు యోసేపు యొక్క జీవిత వృత్తాంతంలో ఆయన పుట్టిన తర్వాత తల్లిని పోగొట్టుకున్నాడు. తల్లి ప్రేమకు నోచుకోవాలా. ఆ యాకోబు సంతతిలో యోసేపు అని ఆయన జనించిన వెంటనే తల్లిని పోగొట్టుకున్నాడు. తల్లిని పోగొట్టుకున్న బిడ్డ కాబట్టి తండ్రి కూడా అందరికంటే ఎక్కువగా యోసేపును ప్రేమిస్తున్నాడు. మిగిలిన 11 మంది కంటే ఎక్కువగా యోసేపును దేవుడు ఎలాగునైతే ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ రీతి చొప్పున యాకోబు కూడా తన కుమారుడై ఉన్న యోసేపును ప్రేమిస్తున్నాడు. ఆ వస్త్రాలను కూడా విచిత్రమైన అంగీలు తీసుకొచ్చి
యోసేపుకి ఇస్తున్నాడు. మిగిలిన అన్నలకి కాస్తంత ఈర్ష్య పుట్టింది. ఏంటి, ఎప్పుడు చూసినా ఇతనిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు చిన్నవాడు, ఈయన తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు, అయినా సరే యోసేపును ప్రేమిస్తున్నాడు. కారణం ఏంటనంటే ఇటు పుట్టగానే తల్లి పోయింది, తల్లి ప్రేమకు నోచుకోలేకపోయాడు. తల్లి ప్రేమకు చెందిన లోటు ఈ బిడ్డకి తెలియకూడదని చెప్పి ఆయన ప్రేమించి అన్ని విధాల ఒక ప్రత్యేకతను చూపిస్తా ఉన్నాడు. అయితే ఆ అన్నలు అతని మీద ఈర్ష్యపడి అతనిని చంప చూచారు. గోతిలో పడవేశారు, గోతిలో నుంచి బయటికి తీశారు. పొత్తిఫరు ఇంటికి దాసునిగా అమ్మబడ్డాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినా సరే అతడు దేవుని యొక్క విధిని మాత్రం తప్పిపోవట్లా. బానిసగా ఇన్ని కష్టాలు అనుభవించినా, ఇన్ని శ్రమలు అనుభవించినా, ఇన్ని ఇబ్బందులు అనుభవించినా తనది కాని దేశంలో బానిసత్వ పరిస్థితులలో పొత్తిఫరు ఇంట్లో ఉండి అక్కడ పనిచేస్తూ ఉంటే పొత్తిఫరు భార్య అతని మీద కన్ను వేసి తనతో పాపం చేయమని అడిగినప్పుడు ఆయన అంటాడు, నీ యజమానునికి, ఇదిగో నా యజమానుడు నీ యజమానుడై ఉన్న పొత్తిఫరు సకలం మీద నాకు అధికారం అప్పచెప్పాడు, నీవు తప్ప. కారణం ఏంటో తెలుసా, నీవు అతనికి భార్య అయినందున నీ మీద నాకు ఎట్టి అధికారమును ఇవ్వలేదు, సమస్తమును నాకు అప్పచెప్పాడు. అయితే నీవు అడిగినంత మాత్రాన చేసి నా దేవుని యొక్క విధిని మీరిపోయి, నా దేవుని యొక్క పద్ధతిని మీరిపోయి ఎంత ఘోరమైన పాతకమును నేను ఎలాగును ఒడి కట్టుకుందును. కాబట్టి నా దేవుడు నాకు ఒక విధిని ఇచ్చాడమ్మా, నా దేవుడు నాకు ఒక పద్ధతిని ఇచ్చాడు. ఆయన చెప్పిన పద్ధతి ప్రకారం ఎలాంటి కార్యమును నేను చేయను, దేవుని మాటకే విధేయుడినవుతా అన్నాడు. పారిపోయాడు. పారిపోయిన దానికి, చేయని నేరానికి చెరసాలలో కూడా వేయబడ్డాడు. అయినా సరే ఆ పరిస్థితులలో కొంచెం పలచం చేయబడ్డాడు. గాని దినాలు గడిచిపోయాయి, కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, తగిన కాలం వచ్చింది. దేవుడు యోసేపును జ్ఞాపకం చేసుకొని, దేవుడు యోసేపునకు తోడై ఉండి ఆయనని ఎంతగా దీవించాడనంటే ఫరో రథం వెనుక రెండవ రథం మీద యోసేపును కూర్చొండబెట్టాడు. ఆయనను కూర్చు వ్రాయబడిన మాట ఏంటో తెలుసా, ఆది కాండంలో నేను చదువుతున్నాను, 41వ అధ్యాయంలో వేయబడ్డాడు. అయినా సరే ఆ పరిస్థితులలో కొంచెం పలచం చేయబడ్డాడు. గాని దినాలు గడిచిపోయాయి, కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, తగిన కాలం వచ్చింది. దేవుడు యోసేపును జ్ఞాపకం చేసుకొని, దేవుడు యోసేపునకు తోడై ఉండి ఆయనని ఎంతగా దీవించాడనంటే ఫరో రథం వెనుక రెండవ రథం మీద యోసేపును కూర్చొండబెట్టాడు. ఆయనను కూర్చు వ్రాయబడిన మాట ఏంటో తెలుసా, ఆది కాండంలో నేను చదువుతున్నాను, 41వ అధ్యాయంలో 42, 43 వచనాలలో చదువుకుంటే, మరియు ఫరో తన చేతిని ఉన్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు ఆ యోసేపునకు తొడిగించి అతని మెడకు బంగారు గొలుసును వేసి తన రెండవ రథము మీద అతనిని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతనిని నియమించెను. దేవునికి స్తోత్రం. ఏమయ్యాడంటే సకల జనుల కంటే ఎక్కువగా దేవుడు యోసేపుని ఆశీర్వదించాడు. క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, 2016వ సంవత్సరంలో నీ చేతి పనిలో నువ్వు ఆశీర్వదించబడాలి, నీ ఉద్యోగంలో నీవు ఆశీర్వదించబడాలి, చదువుకునే నీవు నీ చదువులలో ఆశీర్వదించబడాలి అనంటే యోసేపు ఎలాగునైతే దేవుని విధిని, దేవుని కట్టడిని, దేవుని పద్ధతిని అనుసరించి నడిచాడో, దేవునికి నచ్చని పాపం జోలిపోకుండా ఎలాగునైతే ఉన్నాడో, ఈ రాత్రి ఒక తీర్మానించుకొని రానున్న నూతన సంవత్సరంలో మనం కూడా అంత సమృద్ధి అయిన దీవెన పొందుకోవటానికి దేవునికి వ్యతిరేకమైన పాపములు చేయకుందుము గాక, దేవుని వాక్యానికి భిన్నమైనవి చేసి ఆయనకు బాధ కలుగు చేయకుందుము గాక, ఆయన ద్వారా మనం సమృద్ధిగా దీవించబడదాం గాక. క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, యోసేపును రెండవ రథం మీద ఆయన ఎక్కించాడు. ఈ రాత్రి కాల సమయంలో మన జీవితంలో, మన బ్రతుకులో కూడా అదే అంటున్నాడు, మీరు నా విధిని, నా కట్టడలను అనుసరించి నడిచిన ఎడల సమస్త జనముల కంటే ఎక్కువగా మీరు ఆశీర్వదించబడదురు. మనం చేయగలుగుతున్నామా? ఆ చొప్పున మనం నడవగలుగుతున్నామా?
నడిచినట్లయితే ఆయన మనకు మేలు చేస్తాడు. అబ్రాము అనగానే విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి. ఎవరిని ఆయన ఎక్కువగా ఆశీర్వదిస్తాడు? విశ్వాసం కలిగిన వారిని ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. యోసేపు అనగానే అవకాశాలన్నీ ఒడిలోనికి వచ్చిన దేవునికి ఇష్టం కాబట్టి పాపం చేయకుండా దేవునికి ఇష్టమైన వారిగానే ఉన్నాడు. అందుకనే దేవుడు సమస్త జనముల కంటే ఎక్కువగా యోసేపుని ఆశీర్వదించాడు. ఇక మీకు రెఫరెన్స్ చూపించడం కాదు కానీ క్లుప్తంగా ఇంకొక 2 విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఇంకొక వ్యక్తిని గురించి వ్రాస్తూ అంటాడు. సొలొమోను గురించి మాట్లాడుతూ, సొలొమోనును గన్నవారేమో ఆయనకి సొలొమోన్ అని పేరు పెడితే దేవుడు ఆయనకి ఏం పేరు పెట్టమని తన సేవకుని ద్వారా చెప్తున్నా అంటే యెదిద్యా అనే పేరు పెట్టమంటున్నాడు. యెదిద్యా అనే మాటకు అర్థం ఏంటి? యెహోవాకు ప్రియుడు. వీళ్ళేమో సొలొమోన్ అని పేరు పెట్టారు. దేవుడేమో యెదిద్యా యెహోవాకు ప్రియుడు, ఇష్టుడు అని పేరు పెట్టమన్నాడు. పెట్టిన తర్వాత సొలొమోనుకు దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటనంటే, లోకంలో మనుషులలో ఏ వ్యక్తికి లేనంత జ్ఞానాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. కారణం ఏంటనంటే ఒకే ఒకటి, సొలొమోను గారు గిబియాలోనికి వచ్చి దహన బలులు అర్పించి అక్కడ అలసిపోయి పడుకొని ఉంటే స్వప్నమందు దేవుడు ఆయనకి ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు నాకు బలులు అర్పించావు కదా, నా కుమారుడా నీకేం కావాలి? శత్రువుల ప్రాణం కావాలా? నీ చేతికి అప్పచెప్పనా? నీకెవరెవరి మీద కోపం ఉందో వాళ్ళందరి ప్రాణం నీ చేతికి అప్పచెప్పనానంటే ఆయన అంటున్నాడు, బాబు నాకు అలాంటిది ఏది వద్దు. కలలో జరుగుతుంది ఇదంతా. అయిపోయిన తర్వాత వెండిని తీసుకొచ్చాడు. వెండిని తీసుకొచ్చి ఇదిగో నీ కంటికి కనిపించే ఈ వెండి అంతా నీకు ఇద్దాం అనుకుంటున్నా, నీకు కావాలా అని అన్నాడు. అంటే వెండి కూడా నాకు అవసరం లేదు ప్రభు అన్నాడు. చివరికి 3వసారి ఏం చేస్తున్నాడు తెలుసా? బంగారాన్ని చూపించాడు. బంగారాన్ని చూపించి, నా కుమారుడా సొలొమోనా, నీ బలులు నేను అంగీకరించా, నీ ప్రార్థన నేను అంగీకరించి నాకు ఇష్టమైంది, అంత బాగానే ఉంది, ఇదిగో ఈ బంగారాన్ని తీసుకుంటావా అని అంటే ఆయన అంటున్నాడు, ఇది కూడా నాకు వద్దు. మరి ఏం కావాలయ్యా నీకు అనంటే ఆయన కోరుకున్న ఒక మంచి కోరిక ఏంటో తెలుసండి. అయ్యా, ఎక్కడో ఎన్నిక లేని నా జీవితం, నలుగురు పలచనగా అనుకుంటున్నారు, వీడు బషబాకు పుట్టినవాడు కాదా, బషబా తీరుతెన్నులేవో తెలియదా, బషబా చరిత్ర ఏదో మాకు తెలియదా, బషబా దావీదు దగ్గరకు వచ్చిన తర్వాత పుట్టినవాడు కాదా అని చెప్పి నలుగురు పలచనగా చులకనగా అనుకుంటున్నారు. అలాంటి ఎన్నిక లేని నా జీవితాన్ని, పనికిరాని నా బ్రతుకుని, ఏ మాత్రం కూడా జనులకు కొరగాని నా జీవితాన్ని నీవు తీసుకొచ్చి ఇశ్రాయేలీయుల మీద రాజులుగా చేసావు కదా, ఎంత గొప్ప రాజ్యంలో ఉన్న ప్రజలకి మంచి పాలన అందించడానికి నాకు తెలివి చాలదు. నేను బాలుడును, చిన్నవాణ్ణు కాబట్టి నాకు బుద్ధి వివేకం కలిగిన హృదయాన్ని దయచేయి అని అడిగాడు. అంతే, దేవుడు ఆయనకి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు? జ్ఞానంతో పాటుగా వద్దన్న బంగారాన్ని ఇచ్చాడు, వెండిని ఇచ్చాడు, శత్రువుల పైన అధికారాన్ని ఇచ్చాడు, సకల దీవెనలని ఇచ్చాడు. ఈయనకున్న జ్ఞానం ఎంత గొప్పది అనంటే, షేబాదేశపు రాణి ఆయన యొక్క వైభవాన్ని గురించి, జ్ఞానమును గురించి విని ఆయనను చూచి వెళదామని వచ్చి కానుకలు ఇచ్చి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, బైబిల్ గ్రంథం అంటుంది, సొలొమోను గారిని గురించి వ్రాయబడిన మాట, భూమి మీద ఏ నరునికి లేనంత జ్ఞానాన్ని దేవుడు సాల్మన్కి ఇచ్చాడు. అంటే సమస్త జనముల కంటే ఎక్కువగా సొలొమోను గారు ఆశీర్వదించబడ్డారు. కారణం ఏంటో తెలుసా? ఆయన దేవుని సన్నిధిలో దురాశతో కూడిన కోరికలు కోరుకోకుండా ఏమి కోరుకుంది, ఏమి ఇష్టపడుతుంది అని అంటే బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తున్న మాట, దేవుని నమ్మాడు, అట్లాగే నీవు నేను దేవుని నమ్మాం. నమ్మిన మనకి పుట్టిన మన మగ పిల్లలకు గాని, ఒకవేళ ఆడపిల్లలు ఉంటే మన ఆడపిల్లలకు గాని, వాళ్ళకి పెళ్లిళ్ళు చేసిన తర్వాత వాళ్ళు పిల్లలు లేకుండా ఉండరు. 1 సంవత్సరం కాకపోతే, 10 ఏళ్లు కాకపోతే, 15 ఏళ్లకైనా దేవుడు కార్యాన్ని చేస్తాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన అంటున్నాడు, నీలో మగవారికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనం అనేది ఉండదు. ఈ రాత్రి కూర్చున్న మన సంఘంలో, ఈ మాటలు వింటున్న మన మందిరంలో ఏ ఒక్కరికి గొడ్డుతనము ఉండకుండును గాక. యేసు నామమున బిడ్డలు లేని వారు గర్భఫలముతో దీవించబడుదురు గాక. 2016వ సంవత్సరంలో దైవికమైన ఆశీర్వాదం మన కుటుంబాల మీదకి దిగివచ్చును గాక. రెండవది ఆయన అంటున్నాడు, నీ పశువులలో కూడా గొడ్డుతనం అనేది ఉండదు. ఆ తర్వాత ఆయన ఇచ్చే మాట ఏంటో తెలుసా? యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగిస్తాడు.
దేవుడు మనల్ని అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించి ఆశీర్వాదం ఏముంటదని అంటే సర్వరోగములను తొలగించి ఆయన మనకి ఏమి ఇస్తాడంటే అండి, స్వస్థతని ఇస్తాడు. కనుక కూర్చున్న నీవు నేను మనమందరం ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన పాదాల చెంత చేరిన మనం సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడాలి. ఆయన ఇచ్చే ఆశీర్వాదంలో గొడ్డుతనం ఉండదు. ఆయన ఇచ్చే ఆశీర్వాదంలో రోగాలన్నీ తొలగిపోయి సంపూర్ణమైన స్వస్థత అనేది కలుగుతుంది. అంతేకాకుండా ఆయన మనకు సంపూర్ణమైన దీవెనని ఇవ్వటమే కాకుండా ఆయన మన మధ్యలో నివాసం చేస్తాడు. 21వ వచనంలో అంటాడు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన భయంకరుడైన మహా దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు మన మధ్యలో ఉన్నాడు అనటానికి సాక్ష్యమే మైకులో మాట వినపడతంటే యేసునామం యొక్క ప్రభావం ఇందాక తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ పరిస్థితుల్లో ఇంకెక్కడికన్నా వెళితే చీపురు కట్టన్నా తిరిగేస్తారు, లేదా దయ్యం పెట్టిన వాళ్ళ పరిస్థితులకి పెద్ద బైబిల్ అని తీసుకొని కొడతారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఆయన దేవుని వ్రేలతో దయ్యములను వెళ్ళగొట్టెను. చంపటానికి వచ్చినట్టే వచ్చింది, కానీ యేసు నామమును ఉచ్చరించితే అలాగను కుప్పకూలి పోవాలి. ఈ రాత్రి మన మధ్యలో దేవుడు ఉన్నాడా లేడా చెప్పండి, ఒక్క సాక్ష్యం చెప్పండి. ఉన్నాడా? చూసిన వాళ్ళు అందరూ తప్పక ఒప్పుకొని తీరాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 2016వ సంవత్సరం ఆరంభం ఇది. ఆరంభంలో ఒక సూచన ఇది. దేవుడు తప్పకుండా మన పట్ల ఈ వాగ్దానమును నెరవేర్చును గాక. మనకున్న రోగములన్నిటి నుంచి విడిపించి పరిపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించును గాక. మన చేతి పనులలో వ్యాపారాలలో ఆయన సమృద్ధిగా మనల్ని దీవించును గాక. మన ఉద్యోగాలలో చదువులలో సమృద్ధి అయిన ఘనమైన దీవెనలను అనుగ్రహించును గాక. ప్రభువు మాటలు మన వినికిడిలో ఫలింప చేయును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నీ కోసం ప్రార్థన చేసుకో, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకో, నీ భర్త కొరకు ప్రార్థన చేసుకో. మరి మీలో ప్రతి ఒక్కళ్ళ కోసం నేను ప్రార్థన చేసి ప్రార్థిస్తాను. నూనె రాసి ప్రార్థన చేయడం జరుగుతుంది. ముందు ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఆరాధన ముగించుకుందాం. అందరూ దయచేసి ప్రార్థనలు ఏకీపించుదాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మా దేవ, మీ ఘననామానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతా మీ కృప చేత మమ్మల్ని సజీవులుగా ప్రాణంతో మీరు మీ కనుదృష్టి మా పైన నిలిచి సమస్త జనముల కంటే ఎక్కువగా మేము ఆశీర్వదించబడదాం గాక. నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చేయవలసిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. సంవత్సరాంతంలో కృతజ్ఞతాపూర్వకంగా నీ ప్రియ బిడ్డలు అర్పించిన అర్పణలను దయతో జ్ఞాపకం చేసుకోనండి, కృపతో అంగీకరించండి. బిడ్డలు మీకు ఇచ్చి ఉండగా తిరిగి 100 ప్రతిఫలాన్ని దయచేయండి. యవన బిడ్డలను, వృద్ధులను, అలాగనే చిన్న పిల్లలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. అలాగే ప్రత్యేకించి అనారోగ్యంతో అస్వస్థతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి, మీ కృపలో దాచిపెట్టండి, వర్ధలు చేయండి. ప్రభువా, మీ కుమారుడు లోపలపాటి సుందరరావు గారిని జ్ఞాపకం చేసుకోనండి. అలాగే జమ్మలబడి వెంకటరమణ గారిని జ్ఞాపకం చేసుకోనండి. బిడ్డలను మీ గాయములు చేతులతో తాకి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి. అలాగే నీ కుమారుడు రాజపేదలను జ్ఞాపకం చేసుకోనండి. జ్వరము నుండి, అనారోగ్యత నుంచి విడుదలను దయచేయండి, క్షేమస్థితిని దయచేయండి. గుడ్ న్యూస్ టీవీ పరిచర్యలను మీరు విస్తరింప చేయండి, అంతకంతకు ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి. సమయంలో మా ప్రభువా, మీ సన్నిధిలో నీ కుమార్తె ఝాన్సీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. కృపను తోడుగా ఉంచండి. సంపూర్ణమైన విడుదలను ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ఈ తరుణంలో నీ బిడ్డల కొరకు నూనె రాసి ప్రార్థన చేయబోచు ఉండగా నూతన సంవత్సరంలో నూతన దీవెనలతో, నూతన ఆశీర్వాదాలతో నింపి బలపరచమని మనం చేస్తూ ఉన్నాం. పెద్దలను జ్ఞాపకం. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ కె ఎలైజా, విమోచన స్వరము, ఎష్కోలు ప్రార్థనా మందిరము, గుడ్మన్పేట, గుడివాడ. సెల్ నంబర్ 9866017797.